పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క అతి పరిశుద్ధమైన అమూల్యమైన సజీవయాగ సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, పెండ్లి కుమారుని సజీవయాగ సాన్నిధ్యములోని నవజీవనములోనికి ఆత్మ తండ్రి మనలను తోడుకొని వెళ్ళి మహిమ మేఘమెక్కించునుగాక. ప్రియమైన వారలారా, ఈ దినం కూర్చోండి, అక్కడే కూర్చోండి. పెండ్లి కుమారుడు తన సజీవయాగ సాన్నిధ్యములోనికి తోడుకొని వచ్చి తన సజీవయాగ సాన్నిధ్యములో మన కొరకు సిద్ధపరిచిన నవజీవన నివాసమును జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏమిటి చెప్పండి? సజీవయాగ సాన్నిధ్యములోని నవజీవన నివాసం. ఏమిటా నివాసం అంటే 84వ కీర్తనలో 3వ వచనం. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. కనుక ఏమిటి ఈ నవజీవన నివాసము అని మనం ఆలోచన చేసుకుంటే, పెండ్లి కుమారుని సజీవయాగ బలిపీఠము మీదనే ఆ సజీవయాగ సాన్నిధ్యము యొద్దనే వానకోవెలకు ఏం దొరికింది? గూటి స్థలం. ఏం దొరికింది? గూటి స్థలం దొరికింది. ఆ గూడు పేరే చెప్పండి, చెప్పాలా? నవజీవన నివాసం. ఆత్మ తండ్రి ఈ నివాసమును గూర్చి, గూడును గూర్చి చక్కని విభజన మనకు అనుగ్రహించారు. చక్కని విభజన మనకు అనుగ్రహించారు. పిచ్చుకలకేమి దొరికింది? నివాసం దొరికింది. అట్లాగే వానకోవెలకు గూటి స్థలం దొరికింది. ఎక్కడ? బలిపీఠము యొద్ద. ఎక్కడ? బలిపీఠము యొద్ద. బలిపీఠంలో అగ్ని మండుతూ ఉంటుంది. అగ్ని మండుతుంది. మరి మండే బలిపీఠం దగ్గర ఎట్లా నివాసం దొరుకుతుంది? ఎట్లా గూడు కట్టుకుంటుంది? ఎట్లా నివాసం దొరుకుతుంది? ఎట్లా గూటి స్థలము దొరుకుతుంది? ఎట్లా నివాసము చేస్తుంది? ఎట్లా గూటి స్థలము దొరుకుతుంది? ఎక్కడ? నిత్యము మండే బలిపీఠం దగ్గర. కాబట్టి ఇప్పుడు ఈ బలిపీఠము ఏ బలిపీఠము కాదు. ఇది కాల్చివేసేటటువంటి బలిపీఠం కాదు. ఇది కాలిపోయేటటువంటి సజీవయాగ బలిపీఠం. ఇది కాల్చివేసేది కాదు, ఇది కాలిపోయేది. కాబట్టి నీకేం దొరుకుతుంది? నీకు నివాసం దొరుకుతుంది, నీకు గూటి స్థలము దొరుకుతుంది.
నివాసం దొరుకుతుంది, గూటి స్థలము దొరుకుతుంది. కాబట్టి ఆ పాత నిబంధనలో ఉన్న బలిపీఠమేమో నిత్యము అగ్ని మండేటటువంటి బలిపీఠము. ఇప్పుడు ఈ బలిపీఠము సజీవయాగ బలిపీఠము. ఈ సజీవయాగ బలిపీఠము ఏం చేస్తుంది? సజీవంగా కాపాడుతుంది. కాబట్టే చెప్పాలందరూ, కాబట్టే నివాసము దొరికింది, గూటి స్థలము దొరికింది. దానికి ముందు ప్రాణము మిగిలింది, ప్రాణము మిగిలింది. మరి చూడటానికేమో అమ్మోయ్ బలిపీఠం మీదకి వెళ్ళావో అయిపోయిందే జాగ్రత్త, కాలిపోతావంటాడు అపవాది. ఎక్కడికి రానీడు? ఎందుకని? వాడి మాయ మాటలకు లోబడి పాపాగ్నిలో, లోకాగ్నిలో, నైజాగ్నిలో నిత్యము నీకు తెలియకుండా కాల్చివేయటానికి ఏం చేస్తాడు అపవాది? ఎప్పుడు ఈ సజీవ యాగ సాన్నిధ్యములోనికి రావద్దు అంటాడు, రావద్దు అంటాడు. ఇక్కడికి వస్తే ఏమైపోతావు? కాలిపోతావు, జాగ్రత్త. ఏం చేస్తావు నువ్వు కాలిపోతే? ఆటోని ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇంటి దగ్గర ఉన్నవాళ్ళని ఏం చేస్తావు? వ్యాపారాన్ని. నువ్వు కాలిపోతే పొలాన్ని ఏం చేస్తావు? నువ్వు కాలిపోతే సంసారాన్ని ఏం చేస్తావు అంటాడు. ఎక్కడికి వచ్చేవారిని? ఇప్పుడు ఇది కాల్చివేసే బలిపీఠమా, కాలిపోయే బలిపీఠమా? కాల్చివేసే బలిపీఠమేమో పాత నిబంధనలో ఉంది, కాలిపోయే బలిపీఠమేమో ఈ సజీవ యాగములో ఉన్నది. ఆయన కాలిపోతూ ఏం చేస్తున్నారు? నిన్ను బ్రతికిస్తున్నారు, నీకు కావలసిన నివాసం ఇస్తున్నారు, ఇంకా గూటి స్థలము కూడా. ఈ రెండు మాటల దగ్గర ఒక చక్కని వివరణాత్మకత ఇచ్చారు. పిచ్చుకలకేమో నివాసం దొరికింది. నివాసం కావాలా, గూటి స్థలం కావాలా? నివాసం అంటేనో హోటల్, నివాసం అంటేనో ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. ఇష్టం వచ్చినప్పుడు బుక్ చేసుకుంటాను, ఇష్టం లేనప్పుడు క్యాన్సిల్ చేసుకుంటాను. ఎక్కడ? సజీవ యాగంలోనే. కుదిరిన్ని వారం వస్తానయ్యా. ఎవరు వీరంతా? ఎవరు వీరంతా? పిచ్చుకలు. నాకు ఆయాసం కలిగింది, మానేస్తా. ఆయాసం కలిగింది, మానేస్తా. ఎవరు వీరు అంటే ఏమిటి? ఈ సజీవయాగ సాన్నిధ్యములో నివాసము కోరిన వారు, నివాసము కలిగిన వారు. వీరిని దాటి ఈ సజీవయాగ సాన్నిధ్యములోనే ఇంకొకరు కూడా కనబడుతున్నారు. ఎవరు వారు? వానకోవెల వంటి వారు. ఎవరు వారు? వానకోవెల వంటి వారు. వానకోవెల అంటే ఇంగ్లీష్లో స్వాలో అని ఉన్నది. పిచ్చుక అని అంటే ఇంగ్లీష్లో స్పారో అని ఉన్నది. ఈ స్పారోగా ఉండటానికి వచ్చేవా ఈ సజీవ యాగములోనికి? స్వాలోగా ఉండటానికి వచ్చేవా? ఒకసారి గూడు కట్టుకుంటేనో, నివాసం దొరికితే ఏ బొమ్మ మీదైనా ఉండొచ్చు, ఏ చెట్టు మీదైనా వాలొచ్చు. ఎక్కడ ఏ సాయంకాలం పొద్దు గుంకితే ఏ చెట్టు దొరికితే ఆ చెట్టు ఏమిటది? నివాసం, నో ప్రాబ్లం. ఒకరోజు ఈ కొమ్మ, ఇంకో రోజు ఆ కొమ్మ, ఒకరోజు ఈ చెట్టు, ఒకరోజు ఆ చెట్టు, ఒకరోజు ఈ ఊరు, ఇంకో రోజు ఆ ఊరు. అదే గూటి స్థలం అయితేనో గూటి స్థలం అయితేనో గూడు కట్టుకున్న వారికి ఏమి లేదు, చాయిస్ లేదు.
ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చెయ్యి. గుడ్లోనికే కదా కదా. ఈ లోకములో ఉన్న సంసారం అనే గూటిలో ఎంత చక్కని నియమాన్ని పాటిస్తున్నామే మనం. ఎన్నో పనులు చేస్తాం, గుంట్రెళ్ళాం, మహోత్సవాలు ఏకీవించాం, మహానందంగా గడిపొచ్చాం, అక్కడే ఉండిపోయామా. మళ్ళీ ఎక్కడికి వచ్చాం? గూడు కట్టుకున్న వారి స్థితి అది. అదే నివాసం. అదేంటి నివాసం? ఒక రోజు ఆకు, ఇంకో రోజు ఎక్కడికో. కనుక పెళ్లి కుమారుడు ఏం కోరుకుంటున్నారు చెప్పండి? ఈ సజీవయాగ సాన్నిధ్యములోని నవజీవన నివాసమును నీకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఏంట నవజీవన నివాసం? అదే గూడు, అదే గూడు. మామూలు నివాసము నవజీవనం కాదు, నివాసమే. ఇప్పుడు ఉంది కదా నివాసం అని ఉంది కదా, నివాసం మాత్రమే కావాలయ్యా నాకు అంటే చాలా ముఖ్యం. అది ఆత్మ సంబంధమైన ప్రయాణంలో, ఈ మహిమ ప్రస్థానంలో ఇది చాలా ముఖ్యమైన నియమం. ఏంటది అని అంటే దాని పేరు అంటి వెంబడించడం ముఖ్యం. ఏంటది అనేది వివరిస్తాను. ఏమిటి? అంటి వెంబడించడం ముఖ్యం. ఏమిటది అని అంటే వివరిస్తాను. యేసు ప్రభు ఉన్న కాలం ఒక ఆయన యేసు ప్రభు నమ్మి యేసు ప్రభు నామమును బట్టి ఏం చేశారు? ఆయన దయ్యములనే వెళ్ళగొట్టారు. నాకెవరు సహాయం చేస్తారు? బాబా నువ్వే సహాయం చేయగలవా? బాగా ఈ చిన్నపిల్లలను తీసుకెళ్ళి కొంచెం సండే స్కూల్ చెప్తావా? మళ్ళీ అమ్మ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తీసుకెళ్ళగలవా? కెన్ యూ హ్యాండిల్? తీసుకెళ్ళగలవా? కొన్ని నీకు తెలిసిన ప్రభు కథలు. ఇదిగో నేను అప్పగించిన పని కదా, నీకు కష్టమైనా సరే కొంచెం చెయ్యాలా. అప్పగించిన దాన్ని ఏం చెయ్యాలా? అంటి వెంబడించిన వారు ఏం చేస్తారు? అప్పగించిన దాన్ని చేస్తారు. సరేనా? చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కదా, ఆంటీ బాగా వెరీ వెరీ టెండర్ సిబ్లింగ్స్ అందరినీ తీసుకుని ఒక 4-5 దోస్ హు ఆర్ నాట్ ట్రబుల్ మేకర్స్ డోంట్ బాదర్ అబౌట్ దెమ్. ఎవరు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని తీసుకెళ్ళి కొన్ని చక్కగా 2 మాటలు కిందే ఉంది మనకి కాన్ఫరెన్స్ హాల్, కొంచెం మాట్లాడించు, కొంతసేపు సండే స్కూల్ మాటలు చెప్పు వాళ్ళకి ఒక్క, ఎందుకంటే సో దట్ ది ఎల్డర్స్ మే నాట్ గెట్ డిస్టర్బ్. ఓకే రైట్. ఇప్పుడు ఈ అంటి వెంబడించుట అనే దాని గురించి ఆ వాక్యములో చెప్పిన ప్రభువు చెప్పిన ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటంటే యేసు ప్రభు కాలంలో ఒక ఆయన ఏం చేశారట? ఆయన పేరు చెప్పి దయ్యములను వెళ్ళగొట్టాడు. యోహాను గారు వచ్చి అన్నారు, బోధకుడా నీ నామము చెప్పి దయ్యములను వెళ్ళగొడుతున్నాడు. బట్ హీ ఈజ్ నాట్ అవర్ ఫాదర్. మనల్ని వెంబడించేవాడు కాదు, కానీ ఏం చేస్తున్నాడు? దయ్యాలు వెళ్ళిపోతున్నాయా లేదా? పని జరుగుతుందా లేదా? పని అయితే జరుగుతుంది, పని అయితే జరుగుతుంది అయ్యా. కానీ అతనికి ఏమి లోపించింది? ప్రభువును వెంబడించేటటువంటి స్థితి లోపించింది. ప్రభువును వెంబడించేటటువంటి స్థితి లోపించింది. శిష్యుల యొక్క చరిత్రలన్నీ కూడా తరువాతి కాలంలో సంఘ చరిత్రలో లిఖించబడ్డాయి. కానీ చెప్పండి, ఆయన చేసిన పని తరువాతి కాలంలో ఏం కాలేదు, ఎన్నికలోనికి రాలేదు. కానీ ప్రభువు సమదృష్టితో ఏమని చెప్పారు? సమదృష్టితో. ఏం ఒకళ్ళు చెప్తే అందరూ వెళ్ళిపోతున్నారు. సరేలే, మీకు వద్దన్నమాట పాఠం. సరేలే, మిగిలిన సమదృష్టితో ఏమని చెప్పారు? అయ్యా మనల్ని వెంబడించకపోయినా పర్లా, మనల్ని వెంబడించకపోయినా పర్లా,
కనపడిందా? తీసారా? చదవండి ఆ మాట. మార్కు సువార్త చెప్పండి. మార్కు సువార్త అధ్యాయం చెప్పాలి, కరెక్ట్ గా చెప్పాలి రిఫరెన్స్. మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనం నుండి చదవండి. అయ్యా కనపడింది, అందరూ తీసుకోండి. మార్కు 9:38 నుండి. వాడు మనల్ని వెంబడించువాడు కాడు కనుక వారిని ఆటంకపరచుకోమని చెప్పాను. అబ్బా, నిన్ను అడగకుండానే మేము ఏం చేసేసాం? వీ హావ్ బ్యాన్డ్ హిమ్. ఎందుకంటే మేము నీతో, మాకు రైట్ ఉంది కాబట్టి వీ హావ్ బ్యాన్డ్. ఏంటి నువ్వు చేసే పని? నువ్వే మా దేవుడు ప్రభు, మా ప్రభు, మేము వెంబడించేవాడు. నువ్వేంటి మేరపాటు చేస్తున్నావు? మా దేవుడి పేరు తీసుకొని మేము ఆయన అడ్డగించామయ్యా, ఆటంకపరిచాం అని అంటే ప్రభు ఏమన్నారు వినండి. కనపడిందమ్మా మార్కు సువార్త 9:38 తీసుకోమ్మా, ఓపికగా తీసుకో. మార్కు 9:38. నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడనూ లేడు. మనకు విరోధి కాని వాడు మన పక్షముగా ఉన్నవాడు. విరోధైతే కాడు, ఆయన పక్షమున ఉన్నటువంటి అంతస్తు అయితే ఉంది కానీ చెప్పాలా ఆయనతో కలిసి సమకూర్చేటటువంటి అంతస్తు అభాగ్యం అయితే లేదు అతనికి. సమకూర్చే పనిలోనే ఉన్నాడు తప్ప ఏం చేయలేకపోయాడు. ఆయనతో కలిసి సమకూర్చేటటువంటి పనిలోనికి రాలేకపోయాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అది వెంబడించటానికినో నా ప్రాణము నిన్ను. ఆ కాలానికి పని జరిగింది, ఆయన పక్షానే ఉండగలిగాడు. కానీ తర్వాత కాలంలో ఎన్నికలోనికి వచ్చిందా చేసిన పని? క్రైస్తవ సంఘం యొక్క ఆత్మీయ వారసత్వములోనికి అది రాగలిగిందా? ఆయన పేరైనా ఆయన పని అయినా తర్వాత కాలంలో ఉదాహరించబడిందా? ఉదాహరించబడలేదు. కాబట్టి అతను ఎక్కడి వరకు ఉండగలిగాడు చెప్పాలా? ఆయన పక్షమున ఉండగలిగాడు. కానీ జాగ్రత్త. ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ సందర్భం? అమ్మా చెప్పండి, జ్ఞాపకం చేయండి. ఇంకా ఆ నియమం చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, నివాసానికిను నవజీవన నివాసానికి ఉన్న వ్యత్యాసం మీరు గ్రహించాలని. సజీవ యాగమే రెంటికి వేదిక. దేనికి? నివాసానికి, నవజీవన నివాసానికి. రెంటికి వేదికేది సజీవ యాగమే. కానీ నివాసం కోరుకున్న వారెవరు? పిచ్చుకులే. ఆయన పక్షాన ఉండగలిగిన, ఆయన పక్షమున మాత్రమే ఉండుటకు సిద్ధపడినటువంటి వారు. అయ్యా నీ పక్షాన ఉంటామయ్యా, నిన్ను వెంబడించాలంటే చాలా కష్టం. ప్రతిరోజు నువ్వు క్రమానికి రావాలంటే మాకు కష్టం. ఏదో అట్లా మాకు వీలు కుదిరినప్పుడు రమ్మంటావా, వస్తాం. నీ పక్షానైతే ఉంటాం, కానీ ఏం చేయలేము. అంటే వెంబడించాలంటే ప్రాణం అంతా పోద్దు మాకు. కాబట్టి పక్షాన్ని అయితే ఉంటాం. ఆదివారం నీ పక్షాన్ని చేయమంటావా, ఏం చేయమంటావా వచ్చేయి. ఆదివారం అంతా నీకే. మిగిలిన రోజులు నువ్వు కదిలించమాక. ఏమిటిది? ఆయన పక్షాన ఉన్నటువంటి వారు, ఆయన పక్షమున ఉన్నటువంటి వారు ఎవరు? ఈ సజీవ యాగ వేదిక మీద నివాసమును మాత్రమే కోరిన వారు, ఆయనతో కలిసి సమకూర్చేవారెవరు? ఈ సజీవ యాగ వేదికలో నవజీవన నివాసము దొరికిన వారు. ఆ నవజీవన నివాసం ఇది గూడు. అంటే ఎప్పటికప్పుడు నూతనమైనటువంటి స్థితి. జనకులు అన్నారు కదా, నమ్మువారికి చావే ఉండదు, నవరూపము కలుగు. అంటే ఈ గూటి స్థలములో,
ఈ సజీవ యాగ వేదిక పైన ఈ నీ కొరకు దహించబడుచు నీ జీవం కొరకు ఏం చేస్తున్నారు? ఆయన జీవాన్ని అర్పిస్తూ ఉన్నారు. నీ జ్ఞానం కొరకు ఆయన జ్ఞానాన్ని అర్పిస్తూ ఉన్నారు. ఇంకా నీ వెలుగు కొరకు ఆయన ఏమవుతూ ఉన్నారు? నిత్యము అర్పించబడుతూ ఉన్నారు. ఈ క్రమములో చెప్పండి, ఈ క్రమములో ఈ నవజీవన నివాసము దేనికి సాదృశ్యంగా ఉంది? గూటి స్థలానికే సాదృశ్యంగా ఉంది. అయ్యా కరుణించురా మమ్మల్ని. ఎందుకు సజీవ యాగ వేదిక మీద నివాసం దగ్గరికి అయితే రాగలుగుతున్నాం, కానీ ఏం చేయలేకపోతున్నామయ్యా? ఈ నవజీవన నివాసములోనికి రాలేకపోతున్నాం. ఈ నవజీవన నివాసమే ఏమిటది చెప్పండి? గూటి స్థలము అంటే ఆయన పక్షమున ఉన్నప్పుడు ఆయనతో ఉండగలరు. ఆయన పక్షమున ఉన్నప్పుడు ఉండగలరు. ఆయనతో కలిసి సమకూర్చినప్పుడు ఆయనలో ఉండగలరు. ఈ మాటలు, ఈ క్రమమంతా కూడా వాక్యములో ఉన్న క్రమమే. ఏం క్రమం? యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఏమని పేరు పెట్టుకున్నారు? ఆయన ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? గాడ్ విత్ us. దేవుడు మనతో ఉన్నారు. ఇది ఇమ్మానుయేల్. ఆ తర్వాత ఆయన తన పని ముగించుకొని వెళ్ళిన తర్వాత ఎవరిని పంపించారు? ఆదరణకర్తను పంపించారు. ఆయన ఎవరు? ఆయన మీతో ఉండును, మీలో కూడా ఉండును. కొంచెం గ్రేడ్ పెరిగింది, అంతస్తు పెరిగింది. ఆయన ఎవరు? ఆత్మతండ్రి. ఆయన హృదయ నివాసి, ఆయన లోపల ఉండేవారు. కాబట్టి ఆయన పక్షమున ఉండేవారు ఎవరు చెప్పండి? ఆయనతో కూడా ఉన్నవారు, కానీ ఆయనతో కలిసి సమకూర్చేవారు, ఆయనలో ఉండేవారు. అంటే ఆయనతో ఏకమై, ఆయనలో మిళితమై ఆయనలో ఉండేవారు. చాలా కష్టం. ఈరోజు మనం అంతా కూడా అయ్యా నా ఇష్టానికి నన్ను వదిలే, నా మానానికి నన్ను వదిలేయి, ఏమి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను కాపాడు, నాతో ఉండు, పాపం జోలికి పోనీమాక, లోకంలో దిగిపోనీమాక, లోకంలోకి దిగిపోనియొద్దు, పాపం జోలికి పోనీయొద్దు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను కాపాడు. ఏదో 4 రోజులు బతుకుతాను ఈ లోకంలో, ఇంటికి గింజలు తెచ్చుకుంటాను, ఏమి కాస్త ఏదో రెక్కాడిస్తాను, రెక్కాడిస్తే గాని ఈ డొక్కాడదు. కాబట్టి డొక్కాడదంటే మనం తింటున్నప్పుడు ఏమవుతుంది, గడుపులోకి వెళ్తా ఉంటుంది కదా, వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్స్ ని ఏమన్నారు, అంత సైన్స్ తెలియని ఆ కాలంలో రెక్కాడు తెగాడు డొక్కాడదు అని. అంటే కొంతమంది బాగా అన్నం తింటుంటే, వేడి అన్నం తింటుంటే పళ్ళు అంటే బాగా పనిచేసుకోవడానికి గస అంటే ఇక్కడ గస అంటారులే. గస అంటే ఏమిటంటే ఏమొస్తుంది చెప్పండి, ఆయాసపడతా తింటారు చాలా మంది. అది అన్నమాట. అంటే మనం అంత తొందరగా తినలేము. వాళ్ళంత గబగు అనుకుంటానే తినేస్తూ ఉంటారు. అది అన్నమాట డొక్కాటం అంటే. అయ్యా ఈ మానవ స్థితిలో ఏం చేస్తాను నేను? నాకు రెక్కాడే పరిస్థితికి నాకు తప్పదు కాబట్టి వెళ్తాను, నువ్వు నాతో కూడా రా అనే స్థితిలోనే ఉంటాను తప్ప జనకునిలాగా ప్రార్థన చేయను. జనకులు ఏమని చేశారంటే, అయ్యా ఈ దినమున నేను చేయవలసిన పనులలో నీవు నాతో ఉండుటకు అనేకంటే నాలో ఉండుటకు, నాతో కలిసి పనిచేయి అంటే నాలో నీ ఉండి పనిచేయని అన్నారు జనకులు. జనకులు ఏమన్నారు? నాలో ఉండి నువ్వు పనిచేయి అన్నారు. అందుకే నేను చేయలేనివన్నీ ఆయన అక్కడుండి చేయటం కాదు, నీలో ఉండి చేయటం. ఏమిటిది?
ఏంటో చెప్పు. ఆయనతో కలిసి సమకూర్చడం ఏంటిది? ఆయనతో కలిసి సమకూర్చడం ఈ సజీవ యాగ వేదిక మీద. గూడు కట్టుకో. నివాసం కావాలా, గూడు కావాలా? అసలేది వదిలే, ఎందుకు వచ్చింది? నన్ను వదిలే కాస్త. ఏమే, నా జతపక్షులు చాలా ఉన్నాయి నాకు ఆ సహవాసంలో ఏమే తేలాడితే సరిపోతుంది. ఈడకు వచ్చి ఎందుకు, నివాసం ఎందుకు, గూడెందుకు, ఎందుకు అట్లా కట్టేయాలనుకుంటున్నావు నన్ను? ఏయా, స్వేచ్ఛగా ఉంటావు, నీకు ఇష్టం లేదా సంతోషంగా? అయ్యా, నీ సంతోషంగా ఉండటం మాత్రమే కాదు నాయన, నీ సంతోషం సంపూర్ణం అవటానికే ఏం చేస్తున్నాను? ఈ సజీవ యాగ వేదిక మీదకి రండి అని అంటున్నా. ఈ సజీవ యాగ వేదిక మీద ఏమవుతుంది? ఎందుకు లోకంలో ఈరోజు సంతోషంగా కనపడేది, లోకంలో ఈరోజు స్వాతంత్రంగా కనబడిపోయేది అంతా కూడా ఏమవుతుంది? స్వాతంత్రమేమో బంధకంలాగా మారుతుంది, సంతోషమేమో దుఃఖంలాగా మారబోతుంది. జాగ్రత్త, జాగ్రత్త. ఒక్కసారి లోకాసువార్తలోనికి రండి. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వస్తుంది అని అంటే, లోకాసువార్త 21వ అధ్యాయం. లూకాసువార్త 21వ అధ్యాయం 26వ వచనం. లోకాన్ని విడవలేదు. ఎవరట వారు? మనుషులు. లోకంలో మనుషులుగా ఉంటారా? ఎవరు మనుషులంటే? అయ్యా, ఎవరు మనుషులంటే చెప్పాలి. ఎవరు మనుషులంటే? నివాసము వద్దు, నవజీవన నివాసము కూడా వద్దు. రెండో వద్దు. నివాసం వద్దు, గూడు వద్దు, రెండో వద్దు. నాకు నా జతపక్షులు, నాకు ఉండేటటువంటి అంటే కొంచెం బరువైన మాట, కొంచెం టెక్నికల్గా బరువైన నా యాంబియన్స్ నాకు ఉంది. ఏం బాబు? ఐ హ్యావ్ మై ఓన్ యాంబియన్స్. ఐఎమ్ హ్యాపీ నౌ. యాంబియన్స్ అంటే అది కొంచెం బరువైన మాట, ఎయిర్పోర్ట్లో వినపడే మాట అన్నమాట. మన దగ్గర కాదులేదు. నా యాంబియన్స్ నాకు ఉంది. ఏమైపోతుంది ఆ యాంబియన్స్ అంతా కూడా? నీకు చెప్పండి. అదే ఏమైపోతుందయ్యా అంటే, చెప్పండి, ధైర్యము చెడి కూలిపోయేటటువంటి స్థితికి మనల్ని దిగజార్చక మునిపే ఈ సజీవ యాగ వేదిక మీద ముందుగా నివాసమును కలిగి, ఆ నివాసమును ఏం చేసుకుందాం? నవజీవన నివాసముగా. నవజీవన నివాసం ఎప్పుడు దొరుకుతుంది? నవరూపము కలిగినప్పుడు. ఏంటా నవరూపం? ఎవరైనా బాగా ధ్యానం చేయండి. The sparrow turned to be a swallow. పిచ్చుక ఏమైపోయింది? పానుకోలే. మార్చయ్య అంటే స్వాలో అనేటటువంటిది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్. అసలు దాని యొక్క ఆనవాలు అంత ఏమి కూడా చిక్కదు. అది దాని అంటే ఆకాశంలో అప్పుడప్పుడు కొన్ని పక్షులు కనపడతాయి. పిచ్చుకలన్నా చాలా నెమ్మదిగా ఉంటాయి. సాధు జీవులు అవి, మిక్కిలి సాధు జీవులు. చక్కగా అది ఎగరయ్యేకు ఎంత స్పీడు ఉండదు, నెమ్మదిగా మితంగా ఉంటుంది. చక్కగా కొంచెం చాలా సాధుగా సరళంగా ఉంటుంది. కానీ స్వాలో పట్టాన ఏమీ తెలియదు, ఏమీ కనపడదు, దాని పనేది కూడా కనపడదు. దాని పేరే నవరూపం. దాని పేరే నవరూపం. దాని పేరే కావాలా? ఏమ్మా, ఈ సజీవ యాగమే నీకేమిస్తుంది? నవరూపాన్ని ఇస్తుంది. నవరూపంలో అంటే పిచ్చుకొని తేలిగ్గా గుర్తుపట్టవచ్చు, పిచ్చుకొని తేలిగ్గా కొట్టవచ్చు. పాపం క్యాట్ బాల్కి తేలిగ్గా దొరికేది పిచ్చుకులే. క్షమించండి, ఇవన్నీ ఇప్పుడు పాతకాలం జ్ఞాపకాలు. క్యాట్ బాల్ అంటారు. ఆ క్యాట్ బాల్కి తేలిగ్గా దొరికేది పిచ్చుకే. క్యాట్ బాల్ కాదు కదా, క్యాట్ బాల్ వేసేవాడు అంటే క్యాట్ బాల్ ఉపయోగించేవాడు. కంటితో చూడాలన్నా కనపడదు. ఏమిటి? స్వాలో
స్వాలో స్వాలో స్వాలో స్వాలో. ఎవరైనా బాగా ధ్యానం చేయండి. ఆ రెండుకి మధ్య, స్వాలోకి మధ్య ఏముంది? నవరూపం. అయ్యా అయ్యా అయ్యా, ఆ నవరూపమే ఎందులోని తీసుకెడుతుంది? నవజీవనంలోనికి. అయ్యా కనికరించయ్యా మమ్మల్ని. ఎందుకు మేమేం చేయలేకపోతున్నాం? నలుగురిలో ఒకరిగా ఉన్న స్థితిలో నుండి ఏంటి? నలుగురిలో ఒకరిలా ఉండటానికి ఇష్టపడతామా? నా ప్రియురాలు నా నిష్కళంకురాలు ఒకతే అన్న స్థితిలో ఉండటానికి ఇష్టపడతామా? ఎందుకు నన్ను ఎందుకు ఫోకస్ చేస్తావు గుళ్ళో? నువ్వు చూసి చూడనట్టు పోని అందరితో పాటు ఉంచు. ఎందుకు? వై డు యూ ఫోకస్ మీ? నేను కదిలినా తప్పే, మెదిలినా ఏం చేసినా తప్పే కదా నీకు. ఎందుకు ఈ నవజీవన నివాసములో నీ అంతస్తేమిటి? నలుగురిలో ఉన్న స్థితి కాదు. నా ప్రియురాలు నా నిష్కళంకురాలు ఒకతే తన కన్న తల్లికి ఆమె ఈ ఒక్కతే అన్నటువంటి స్థితి కోరినటువంటి వారికే ఏం దొరుకుతుంది? ఈలోపు నన్ను చూడు మాక, నన్ను కదిలి మాక, నన్నేమన్నమాక, అది చెప్పమాక, ఇది చెప్పమాక, ఏమి నాకు అన్ని ఆత్మ సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి ఫ్రీడమ్ అంతా ఇవ్వు అని అనుకుంటే ఏ గుంపులోకి వెళ్ళిపోతాం చెప్పండి? మనుషుల గుంపులోనికి వెళ్ళిపోతాం. మనుషులందరూ కూడా సజీవ యాగానికి వెలుపల ఉన్నారు. అయ్యా నలుగురిలో ఉండటానికి ఇష్టపడతాను, కానీ ఏం చెయ్యను నేను? నవరూపమును ధరించుకొని ఈ నవజీవన నివాసములోనికి వచ్చి నీతో కలిసి గూటిలో, ఈ గూటి స్థలములో చెప్పండి, ఒక సంతతి వారు ఆయనను సేవించదరు అనేటటువంటి రాకడ సంతతి కొరకు నేను నీతో కలిసి ప్రయాసపడలేను. ఏం చేయడానికి ఇష్టపడతాను? అర్థం కాని వారు బాగా అర్థం చేసుకోవాలి. నలుగురిలో ఒకరిగా ఉండటానికి అది ఇష్టపడతాం. లోకంలో అయితే సంసారం కొరకు ఉన్న నలుగురు కొరకు ఎంతైనా కష్టపడతాం, లేదు ఉన్న ఒక్కడి కొరకు ఎంతైనా కష్టపడతాం. ఏం చేయం? పెళ్లి పరిశుద్ధాత్మ తండ్రి అంతరంగంలో ఉన్న ప్రవచనం ఏంటి? ఒక సంతతి వారు ఆయనను సేవించదరు. ఆ సంతతి కొరకు ప్రయాసపడవలసి, ఆ సంతతిని సంపాదించుట కొరకు. అది బహిరంగమైన సంతానం అనుకునేది మీరు. బహిరంగమైన సంతానం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి సంతానం, ఆయన సేవించే సంతానం. ఏం చేయాలా? సంపాదించడానికి ఈ నవజీవన నివాసములు నీ పెట్టి కుమారుడు అంటిపెట్టి ఉండి నువ్వేం చేయాలా? ఆయనతో కలిసి సమకూర్చాలా. అదేంటి చెప్పండి? ఈ నవజీవన నివాసంలో పెళ్లి కుమారుడితో కలిసి సంపాదించిన స్థితి రాకడ సంతతిని అనగా పెళ్లి కుమార్తెను పరిపూర్ణం చేసేది. అంటే మొన్న ఆత్మ తండ్రి 31వ తారీఖు మరి అందరూ రారు, అదే బాధ. అందరూ ఏం కోరుకుంటారు చెప్పండి? నివాసము వద్దు, నవజీవన నివాసం అంతకంటే వద్దు మాకు, ఏముంటే చాలు, లోకంలో ఉండేటటువంటిదిగో ఈ డొక్కాడితే చాలు అని అనుకొని ఏం చేస్తాం? అన్నిటికీ దూరం అయిపోతున్నాం. జగత్ పునాది వేయబడినప్పుడే పెళ్లి కుమారుడు ఏం చేశారు? పెళ్లి కుమారుడు అంటేనో ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఏం చేశారు ఆయన? నన్ను రమ్మన్నారు, నేను వచ్చాను 31వ తారీఖు. నిజమే, ఆయన రమ్మన్నారు, వచ్చాం, సంతోషం. ఏం చేశారు ఆయన? తండ్రి అంతరంగములో ఉన్న ఆలోచనలన్నీ, తండ్రి మనస్సులో ఉన్న కార్యక్రమములన్నీ ఏం చేశారు ఆయన? అలా ఉదయ
నక్షత్రములు ఏకముగా కూడి జయధ్వనులు చేసి భూమి యొక్క మూలరాతిని వేసినప్పుడే, అనగా జగత్తు యొక్క పునాది వేయబడిన దినమునే ఏం చేశారు పెళ్లి కుమారుడు? ఇట్ ఈస్ ఫినిష్డ్ అని అన్నారు. అన్ని కార్యములు కూడా అలా ఒక క్షణంలో, అంటే అంత కార్యసిద్ధి కలగటానికి కావలసిన ప్రసవ వేదాన్ని పడి ముగించేశారు. అందుకే బైబిల్ మిషన్ వారు స్తుతించేది ఏమని? అయ్యా, అనాదిలోనే నీవు అంతా నెరవేర్చావు తండ్రి, తండ్రి తండ్రి నీకు స్తోత్రములని. అనాదిలో నెరవేర్చిన దాన్ని ఏం చేస్తూ ఉన్నారు ఆయన? ఏం చేస్తూ ఉన్నారు? అనాదిలో నెరవేర్చిన దాన్ని కాలక్రమమున నీవు అందుకునే దానిని బట్టి ఆయన తన ప్రసవ వేదన ద్వారా నెరవేర్చిన దానిని నీకేం చేస్తున్నారు? బయలుపరుస్తున్నారు, ప్రత్యక్షపరుస్తున్నారు. దానిని బట్టే ఈ ధ్యానాలైనా, దానిని బట్టే ఈ సజీవయాగ ప్రత్యక్షత అయినా ఆయన బయలుపరచకపోతేనో, ఆయన శ్రమానుభవమును మనకు ప్రత్యక్షపరచకపోతే మనకేమి లేదు. చెప్పండి, మన ఆత్మలకి ఏమున్నది? మహిమ స్థితి. మన ఆత్మలకి నూతనమైన స్థితి ఏముంది? ఆయన శ్రమానుభవ ధ్యానమే మన ఆత్మలకి. అదే కదా, ఈ రక్తమే నా ఆత్మకెంతో హాయిని జీవము నిచ్చును. ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? నీ ఆత్మకి హాయిని జీవాన్ని ఇచ్చే రక్తం ఆయన శ్రమానుభవంలో నుండే వస్తుంది. ఆ హాయి, ఆ జీవం అంతా కూడా చెప్పండి మనకి రక్తం ఇస్తూ ఉన్న, ఆ శ్రమానుభవం ఇస్తూ ఉన్న నూతన ప్రత్యక్షతలోనే ఉన్నదంతా కూడా. కాబట్టి ఆ నూతనమైనటువంటి ప్రత్యక్షతల్నే మనం ఎప్పటికప్పుడు అందుకుంటూ ఉన్నప్పుడు చెప్పండి మనకేమవుతుంది? నూతనమైన రూపమే కలుగుతుంది. రైట్, ఆ మాటని, ఆ వివరాన్ని చెప్పి అలా ముగించేస్తాను. జగత్ పునాది వేయబడినప్పుడే దేవుని కార్యాలన్నీ పెళ్లి కుమారుడు ఏం చేశారు? సంపూర్ణం చేశారు. ఆయన సంపూర్తి చేసిన కార్యములన్నిటి యొక్క సంపూర్ణతని చెప్పండి. ఆ అనాది ఆలోచన వధువు సిద్ధపాటు ఏమన్నారు జనకులు? అనాది ఆలోచన అని అన్నారు. వధువు ఏర్పాటు, వధువు సంఘము యొక్క ఏర్పాటు ఎక్కడదట? అనాది ఆలోచన. ఆ అనాది ఆలోచనలో ఉన్న ఈ వధువు సంఘ ఏర్పాటు బైబిల్ మిషన్ ద్వారా ఏం చేశారు ఆయన? చెప్పండి. ఆయన సంపూర్ణం చేసిన కార్యములన్నింటినీ పరిపూర్ణం చేశారు. దాన్ని ఒక చక్కని ఉదాహరణ ద్వారా ధ్యానం చేసుకున్నాం. జగత్ పునాది వేయబడినప్పుడే పెండ్లి కుమారుడు సంపూర్ణం చేసింది ఏమిటి? చెప్పండి. దేవుని కార్యములన్నీ కూడా. అదేమిటది? అది చక్రం. అదేమిటి? చక్రం. దట్స్ ఎ ఫినిష్డ్ ప్రొడక్ట్. ఆ ఫినిష్డ్ ప్రొడక్ట్ లో చక్రానికి మూలమైంది ఏంటి? ఇరుసు, చక్రం. ఆ ఇరుసు ఏమిటయ్యా అంటే చక్రమేమో బహిరంగమైన ప్రత్యక్షత, ఆ చక్రంలో ఉన్నటువంటి ఇరుసేమో అంతరంగ ప్రత్యక్షత. ఆ అంతరంగ ప్రత్యక్షతే ఏమన్నది 1938 సంవత్సరంలో? అందుకో దేవదాసు అని అన్నారు. అందుకున్నారు. అందుకోటాన్ని బట్టి ఈ రోజున ఇన్ని ప్రత్యక్షతలైనా, ఇన్ని మర్మమైనటువంటి బోధలైనా చెప్పండి ఆ జనకుని కొలిమిలో నుండి అందుకో అనగానే ఏమందుకున్నారు ఆయన? అగ్ని. దేవుని అంతరంగములో ఉన్న అగ్నిని అలా అందుకున్నారు తన మానవ జీవితంలో. ఆ ప్రత్యక్షతే అగ్ని. దాని వలన చెప్పండి జనకులు ఏమైపోయారు? చెప్పండి. దేవుని చిత్తం అనేటటువంటి కొలిమిలో ఆయనే కాలిపోయారు తన జీవితం అంతా కూడా. అందుకే అన్నారు, ఎలీషా నేను ముందున్నప్పుడు ఎలా ఉన్నానో చూసావా, తర్వాత ఏమైపోయానో చూసావా అని అన్నారు. 41 సంవత్సరాలు లూథరన్ మిషన్లో తండ్రి గారు పనిచేశారు. దేనికి ముందు? బైబిల్ మిషన్ ప్రత్యక్షతను అందుకొనక పూర్వము, అందుకో దేవదాసు అనే మాటలో అందుకొనక పూర్వము 46 సంవత్సరాలు పనిచేశారు. అప్పుడు ఎట్లా ఉన్నానో ఇప్పుడు ఏమైపోయానో చూసి
చూసావా అని అన్నారు. ఏంటది? అందుకున్నదేమిటి? దేవుని హృదయ అగ్ని. ఆ అగ్నిని అందుకొని ఆ అగ్నిలో ఏమైపోయారు తండ్రి గారు? ఆ కొలిమిలో, తండ్రి చిత్తం అనేటటువంటి ఆ కొలిమిలో, ఆ బైబిల్ విషయం కొలిమిలో సంపూర్ణంగా కాలిపోయారు. అంతే. అందును బట్టి చెప్పండి, అదే దాన్ని ఏమని చెప్పుకుంటున్నాం? ఇరుసు. ఆ ఇరుసులో నుండి ఈరోజు మనకి ఏమవుతుంది? జనకుని కొలిమిలో నుండి మనకు కావలసిన మర్మమైన బోధలైనా, మర్మమైన ప్రార్థనలైనా చెప్పండి, ఆయనతో ఉన్న స్థితిలో నుండి, ఆయనలో ఉన్న స్థితిని కనీసం కళ్ళు తెరిచి చూడటానికైనా, కనీసం అలా కళ్ళు తెరిచి చూడటానికైనా ఈరోజు భాగ్యం. ఎవరు చెప్పలేము. ఎందుకని? అందరం కూడా ఎవరో ఆయనతో ఉండటానికి, అయ్యా నేను నా పనులు, నేను వెళ్తున్నాను లోకంలోకి, నాతో కూడా ఉండు. ఇప్పుడు నిద్రపోతున్నా, నాతో కూడా ఉండు. ఇప్పుడు అన్నాన్ని వెళ్తున్నా, నాతో కూడా ఉండు. ఇప్పుడు బజార్ వెళ్తున్నా, నాతో కూడా ఉండు. ఇంతే తప్ప నీలో ఉంటాను అనేది లేదు, నాతో ఉండు అనేదే ఉంది. ఏమి లేదు. అదే కదా దావీదు గారి ధ్యానం. ఏమన్నారు? అయ్యా మా ఓటలన్నీ నా పిల్ల మీద ఒక ఓట, నా పని మీద ఒక ఓట, నా పొలం మీద ఒక ఓట, ఇంకా నా వినోదం మీద ఒక ఓట, నా వ్యాపారం మీద ఒక ఓట. నా ఓటలు, మా ఓటలన్నీ అవి ఏమై ఉన్నా సరే అన్నీ. ఇంకోటి ఉంది కదండి లోకంలో ఉన్న సామెత, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని అన్నారే. ఆల్ స్ట్రీమ్స్ లీడ్స్ టు హిస్ హార్ట్. ఆయన యొక్క ఆ జీవ జల నదిలోనికి, అంటే జీవజల నది అయ్యున్న పెండ్లి కుమారునిలోనికే మా ఓట్లన్నీ కూడా పారుతూ ఉన్నాయ్యా అన్నప్పుడు చెప్పండి, ఆయనతో ఉన్న స్థితి కాదండి. ఆయనను మనతో ఉంచుకున్న స్థితి కాదు, లేదా ఆయన మనతో ఉన్న స్థితి కాదు, మనం ఆయనలో. ఇవన్నీ నా పైచ్యమైన వాక్యంలో యేసు ప్రభు కూడా చెప్పారా? ఏది బాధ్యత ఎంతసేపు పైచ్యం చెప్తున్నాడు అని అనుకోకుండా ఒకసారి చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయానికి ముందుగానే 14వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనం. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, అంటే పెండ్లి కుమారుల్లో నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఈరోజంతా చెప్పండి, ఏ దినం అంటే సజీవ యాగ దినం. ఈరోజంతా దేంతో సరిపోతుంది? ఆయన మనతో ఉన్నటువంటి స్థితే, ఇమ్మానుయేలుగా ఉన్నటువంటి స్థితే సరిపోతుంది. అయ్యా తప్పదు కదయ్యా, పోతున్నానయ్యా, కానీ ఎందులోనికి రాలేకపోతున్నా? చెప్పండి. మీరు నా యందును, నేను ఉన్నామని ఎరుగుదురు. తెలుసుకోవటం ఏంటి? ఏంటి? అయ్యా అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ గారు ఎన్నికయ్యారయ్యా. అయ్యా చంద్రశేఖరరావు గారు అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ గారు ఎన్నికయ్యారయ్యా. ఏమిటది? తెలుసుకోవటం. అమెరికా ప్రెసిడెంట్ గారు నన్ను పిలిచారయ్యా, ఆయన యొక్క ప్రమాణ స్వీకారానికి నన్ను పిలిచారయ్యా. ఏమిటిది? ఎరిగి ఉంటుంది. ఏమిటిది? తెలుసుకోవటం. అందరూ తెలుసుకుంటారు. నాయన దేని గురించి? సజీవ యాగ వేదిక గురించి అందరూ తెలుసుకుంటారు సంతోషంగా. తెలుసుకునేటప్పుడు సంతోషమే. ఏమి? తిరిగి ఉండటంలోనే అసలు కథ అంతా ఉంది. ఏం చేద్దాం? ఊరికే
ఏమి ఎందుకు మమ్మల్ని భ్రమ కడతావు? ఏదో 4 మాటలు చెప్పి ఆమె అనొచ్చు కదా. ఎందుకు పుచ్చి అందరినీ కదిలిస్తావు? అట్లా కదిలియాల, అందరినీ కదిలించాలా? కదిలిస్తేనే బాధ అయితే కరిగిస్తే ఇంకెలా తట్టుకుంటారు? చెప్పమ్మా డాక్టరమ్మ గారు. కదిలిస్తేనే ఇంత బాధ అయిపోతుంటే కరిగిస్తేనో చెప్పండి. కరిగించడానికి ముందు కాలిస్తేనో కాలకుండానే మేలిమియగునే సజీవ యాగమే ఈ అనుభవాలు మనకి సిద్ధం చేసి ఆహ్వానిస్తుంది. అయ్యా మీరేం కారయ్యా, నా మాట నమ్మండి అని సజీవ యాగంలో పెండ్లి కుమారుని అంతరాంగం ఏం చేస్తుంది? అందరూ కూడా చెప్పండి ఆయనలోనికి వచ్చి ఆయనతో కలిసి సమకూర్చాలని, ఆయనతో మిళితమైనటువంటి మర్మమైన ఐక్యతలోనికి రావాలని కోరుకుంటుంది. యు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. రేపు అనే దినాన ఈ మర్మమైన ఐక్యత తప్ప ఇంకేది నిన్ను కాపాడలేదు. యు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మీరు ఏమైనా సరే రాసుకోండి, మీ గుండెల మీద ఇంట్లో చెక్కించుకోండి. మర్మమైన ఐక్యత ఎవరితో? పెళ్లి కుమారుడితో, పరిశుద్ధాత్మ. ఏంటి మర్మమైన ఐక్యత అంటే? ఎరిగి ఉన్న స్థితి. ఏంటి ఎరిగి ఉన్న స్థితి? మీరు నా యందు. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నామమ్మా? నా ఇంట్లో ఉన్నానయ్యా. ఎక్కడున్నాం? నా మిషన్ మీద ఉన్నాను కాదు. ఎక్కడున్నాం? మీరు యా నీలో ఉన్నానయ్యా, నేను మీ అందు ఉన్నామని ఎరిగిన రోజు అదేమిటి? ఆ ఎరిగిన స్థితే ఏంటి? రాసుకోండి. మర్మమైన ఐక్యత తప్ప రేపు అనే దినాన నువ్వు నీ పేరు భూమి మీద ఉండటానికి మర్మమైన ఐక్యతే ఆధారం. ఈ మర్మమైన ఐక్యత మాకు వద్దు అని అన్నారా? అక్కడ లోకాసు వార్త 21వ అధ్యాయంలో ఉంది. తప్పించుకునే మార్గాన్ని పెండ్లి కుమారుడు ఈ గడువు కాలం అంతా బోధిస్తూ ఉంటే కడచెవిని పెట్టినందున ఏమిటి? తప్పించుకునేటటువంటి కాలమును గురించి ఈ గడువు కాలములో తప్పించుకునే మార్గమును పెండ్లి కుమారుడు గడువు కాలములో బోధించుచు ఉన్నప్పుడు పెడచెవిని పెట్టినందున ఏం చేయాల్సి వచ్చింది? తెలిసిపోతూ ఉంది, నిలబడలేమని తెలిసిపోతూ ఉంది. అయినా కానీ ఏం మానలేదు. అయ్యో ఎదురు చూడటం మానలేదు. పెళ్లి కొరకు లోకము వీధికి వచ్చుచూ ఉన్నటువంటి విపత్తుల వరకు ఎదురు చూడటం మానలేదు. చదవండి ఆ మాటలు, మీకు బాగా బాధపడతాయి. నాకు అర్థమైనది మీకు బాధపడుతుంది. లోకాసు వార్త 21వ అధ్యాయం. రేపు వచనం కూడా చెప్పండి. 26వ వచనం. లోకం మీదికి రాబోతు. భూమి మీద ఇప్పుడు ఈ రోజు కదులుతా ఉంటేనే, ఏం కదిలేదు, భూకంపం వస్తేనే, ఏదో సునామీ వస్తేనే, ఏమి లాస్ ఏంజల్స్ లో మంట మండితేనే గిలగిలి కొట్టుకుంటున్నాం. ఇంకా ఎక్కడి దాకా రాలేదు చెప్పాలి. ఎవరో అంటున్నారు ఇంకా ఎక్కడి దాకా రాలేదు. ఆకాశమందరి శక్తులు కదిలించబడేదాకా రాలా. లాస్ ఏంజల్స్ లో మంట మండితేనే అమ్మో వామ్మో వామ్మో అని లోకమంతా గుండెలు కొట్టుకుంటుంది. ఇంకెక్కడ దాకా రాలేదు. ఆకాశమందలి శక్తులు కదిలించబడేదాకా రాలేదు. ఆకాశమందలి శక్తులు కదిలించబడినప్పుడు ఏం చేస్తున్నారట? ఎందుకో ఎదురు చూపులు. ఏయా అది ఆవిడ పెళ్లి చూపులా? ఎదురు చూపులు చూడటానికి కాదు కదా. ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నారు? తప్పించుకునే మార్గమును గడువు కాలములో పెళ్లి కుమారుడు ఇచ్చినప్పుడు పెడచెవిని పెట్టినందున తప్పించుకోవలసిన కాలంలో తప్పించుకోలేరు. అది దాని అర్థం. గడువు కాలాన్ని తోసివేస్తే, తప్పించుకునే మార్గాన్ని చూపించినప్పుడు దాన్ని నిర్లక్ష్య పెడితే ఏం చేయలేము. తప్పించుకోవాలనుకున్నప్పుడు మిగిలేదేమిటి?
ఎదురు చూపలేదు. ఏమని తెలుస్తుంది? నిలబడలేవని తెలుసు, కూలిపోతున్నావని తెలుసు, ధైర్యము లేదని కూడా తెలుసు, ధైర్యం పోగొట్టుకుంటున్నామని కూడా తెలుసు. అయినా ఏం చేయలేకపోతున్నారు? తిరగలేకపోతున్నారు. కారణం ఏంటి చెప్పండి? తిరగాల్సిన సమయంలో తిరగలేదు. మనుషులు మాగానే మిగిలిపోయారు తప్ప, నలుగురిలో ఒకరిగానే మిగిలిపోయారు తప్ప, చెప్పాలి నిష్కళంకురాలైన ఒక్కతే అనే పేరులోనికి రూపంలోనికి రాలేకపోయారు. జాగ్రత్త జాగ్రత్త. ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ తప్పించలేదు మనల్ని, గుర్తుపెట్టుకోండి. ఏ ఆస్తిపాస్తులు కూడా సంరక్షించలేవు. ఇది ఒక్కటే రక్షిస్తుంది. ఏంటది? వెరీ గుడ్. మర్మమైన ఐక్యత. మీరు నా యందును. ఈ మర్మమైన ఐక్యతనే సాదృశ్య రూపములో పౌలు గారు ధ్యానించి ఏమన్నారంటే, ఎవరైతే ఈ మర్మమైన ఐక్యతను కలిగి ఉన్నారో వారి జీవము క్రీస్తుతో కూడా దేవుని యొక్క లైఫ్ ఈజ్ ప్రిజర్వ్డ్, హెయిర్స్ ఆర్ నంబర్డ్. నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి. అండ్ యువర్ లైఫ్ ఈజ్ ప్రిజర్వ్డ్. ఎవరికివి? పెండ్లి కుమారునితో మర్మమైన ఐక్యతను కలిగిన వారికి. ఈ మర్మమైన ఐక్యత ఎవరికి వస్తుంది చెప్పాలి? లక్ష్మి గారు, అమ్మ లూదియమ్మ గారు, క్షమించండి లూదియమ్మ గారు, ఎవరికి వస్తుంది మర్మమైన ఐక్యత? పిచ్చుకలుగా ఉన్నవారు, పిచ్చుకలుగా వచ్చినటువంటి వారు ఆయన దగ్గరికి చెప్పండి, వానకోవెలగా రూపాంతరం చెందినటువంటి వారికి దొరుకుతుంది. లేదయా నాకు నివాసం ఒకటి ఉంటే చాలు, ఐ వాంట్ మై ఓన్ ఫ్రీడమ్, నాకు ఈ నవజీవన నివాసం, ఈ గూటి స్థలము వద్దు, గూడు కట్టుకుంటే తప్పదు. ఏం చేయాలా? గూడు కట్టుకుంటే ఈవినింగ్ అటెండెన్స్ కంపల్సరీ. 2 డే టైం ఫీడింగ్ కంపల్సరీ. గూడు కడితే అడుగుతారుగా, ఏమని, ఏం తెచ్చావు అడగరా? ఏం తెచ్చావు అంటారు. అంత మాత్రమేనా? ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు ఉంటుందా? గూడు కడితే. గూడు లేనప్పుడు నివాసం వరకు చాలు, నివాసం వరకు చాలు. ఎందుకు ఇన్ని బాధలు? జాగ్రత్త. నివాసం నిలవదు, నివాసం నిలవదు. కట్టండి, గూడు కట్టండి. సంసారంలో సంతోషంగా అనుభవిస్తాం ఇవన్నీ. ఏమి ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావని కానీ ఏం తెచ్చావంటే, ప్రభు ఆ 2 మాటలు అడిగితే మాత్రం ఒప్పుకోరు. ఏమి ఇప్పుడు వచ్చావంటే, ఏమి నా ఇష్టమో, ఏమి ఇప్పుడు వచ్చావని ఎందుకు అడుగుతున్నావు నన్ను? నాకు ఇష్టం ఉంటే వస్తా, కష్టమైతే మానేస్తా. ఎవరు మీరు? నివాసం మాత్రమే కలిగిన వారు. ఎవరు గూడు కట్టుకుంటేనో చెప్పండి, అంత పూర్తిగా ఆయన స్వాధీనమే. ఆ గూడు కట్టుకుంటే తప్ప, లూదియమ్మ గారు, గూడు కట్టుకుంటే తప్ప మర్మమైన ఐక్యత రాదు. గూట్లోనే ఉంది మర్మమైన ఐక్యత అంతా కూడా. ఈ మర్మమైన ఐక్యతే ఏం చేయబోతుంది? ఈరోజు లాస్ ఏంజల్స్, రేపు లోకమంతా కూడా దేవుని ఉగ్రతలో దహించబడుతుంది. లోకమంతా దహించబడే కాలంలో చెప్పండి ఆ 2 మాటలు చెప్పండి, ఇంగ్లీష్లో మాటలు. సో లైఫ్ ఈజ్ ప్రిజర్వ్డ్, సో డేస్ ఆర్ నంబర్డ్. తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యొక్క ఎంత ఆధిక్యత చెప్పండి. ఎందులో? నవమైన ఐక్యతనిచ్చేదే చెప్పండి. సజీవయాగ సాన్నిధ్యములోని నవజీవన నివాసం. ఇంకైపోయింది పాఠం ఇదే. ఇంకెందుకు నా పైత్యం ఎందుకు లేదు, ఎంతో నా నోట్స్లో పైత్యం ఎందుకు, ఇంక అసలు అయింది ఆ గూడు గురించి. ఆ గూడే పీలికలైపోయింది దేహంతో. పెండ్లి కుమారుడు అల్లి
రండయ్యా ఈ గూట్లోనికి రండయ్యా అంటే ఇంకా ఏం చేస్తాం, ఇదిగో పిల్ల జల్ల సంసారం సాధక బాధకాలని, అదిగో అప్పులని సొప్పులని, ఇంకా ఆయాసాలని ప్రయాసాలని, ఇంకా ఏం చేస్తున్నాం, సాకులు చెప్తూ, చెప్పండి, సాకులు చెప్తూ సజీవ యాగం చుట్టూ తిరుగుతున్నాం. సాకులు చెప్తూ సజీవ యాగము చుట్టూ తిరుగుతున్నాం తప్ప, చెప్పండి, సజీవ యాగ సాన్నిధ్యములోని నవజీవన నివాసములోనికి అడుగు పెట్టలేకపోతున్నాం. ఈ నవజీవన నివాసంలోనికి అడుగు పెట్టించేవారు ఎవరో గుడేసి నాకు ఇవ్వయ్యా, ఈ పెండ్లి కుమారుడితోని ఈ సజీవ యాగ సహజీవనం అనుగ్రహించు తండ్రి. ఇది బ్రతికించేదా చంపేసేదా? నిన్ను మాత్రమేనా? నువ్వు ఈరోజు ఎవరి కొరకు బతికించాలని కోరుకుంటున్నావు, వాళ్ళని కూడా బతికించేది. నీ బిడ్డల్ని బ్రతికిస్తుంది, నీ కన్నవారిని బ్రతికిస్తుంది, నీ ఊరి వారిని బ్రతికిస్తుంది, నీ ఇంటి వారిని బ్రతికిస్తుంది. రాహేల్ ఒక్కతే బ్రతికిందా? ఆమె వేలు విడిచిన మేనమామలము ఏ బీరకాయ పీచులో ఉన్న వారందరూ కూడా బ్రతికారా? ఇంట్లోకి వచ్చిన వారందరూ కూడా బ్రతికారు. సారేపతి విధవరాలు ఒక్కతే బ్రతికిందా? ఆమె ఇంటి వారందరూ కూడా బ్రతికారా? అడిగింది ఒక్క రొట్టె ఒక్క మనిషికి, ఇచ్చిందో ఇంటి వారందరికీ ఎంతకాలమైనా సరే. అది పెండ్లి కుమారుడి కొలత. ఇందులో నుండి వస్తుంది సజీవ యాగ సహజీవనములో నుండి వస్తుంది. అయ్యా నాకు ఇవ్వయ్యా, కష్టమే. అందుకే ఏం చేయాలా? పెండ్లి కుమారుడి యొక్క మహిమ జ్ఞానమే నీ జ్ఞానం కొరకు దయించబడింది. పెండ్లి కుమారుడే, చెప్పండి, ఆయన యొక్క ప్రేమే నిన్ను కాపాడటానికి దహించబడింది. ఆయన లక్షణాలన్నీ కూడా దహించుకున్నారు నీకేం చేయడానికి, చెప్పండి, టు బికమ్ యువర్ లైట్ ఆఫ్ లైఫ్. నీకు జీవపు వెలుగునివ్వటానికి ఈ సజీవ యాగములో ఆ పెండ్లి కుమారుడి యొక్క లక్షణాలన్నీ దహించబడ్డాయి. దాన్ని మనకి ఒక చిన్ని ఏ అనే అక్షరంగా ధ్యానించి అందించిన వారు దావీదు గారు. ఏమని ధ్యానించి అందించారు? నా కళ్ళను బట్టి నేను చూడటం లేదు, సూర్యుని యొక్క వెలుతురుని బట్టి అంతకంటే చూడటం లేదు, నీ వెలుగును బట్టి మేము వెలుగు చూస్తున్నాము అని అన్నారు. ఇంకెవరు వైపు చూస్తే వాళ్ళకే అనుకుంటారు. ఇదే మన సంఘంలో సమస్య. అలాని ప్రేమించి చెప్పేదా మాట ఏమిటి? దావీదు గారు ధ్యానించేమన్నారు? దేనిని ధ్యానించారు? ఈ సజీవ యాగ సాన్నిధ్యములో దహించబడిన పెండ్లి కుమారుని యొక్క దివ్యమైన లక్షణములన్నిటినీ మనకు చూపించటానికి ఒక చిన్న అనుభవం ఏ అనే లక్షణాన్ని తన ధ్యానంలో నుండి అందించారు. వినండి, ఆ మాటకి ఎందుకు ఎదిగేది? ఏం ఉపయోగం అది ఎదిగి? వివరం పోగొట్టుకొని దాన్ని ఎదిగి తర్వాత మనసులో ఉంటే అడ్రస్ ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. ఆ అడ్రస్ దగ్గరికి తీసుకెళ్లేటటువంటి వివరం ముఖ్యం. వివరం లేదనుకోండి, వాక్యంగానే ఉంటుంది కదా. ప్రాబ్లం ఏంటంటే మనకైనా ఏమి వాక్యం తక్కువ తెలుసు. ఎవరికి బైబిల్ అంతా కంటతో పెట్టిన ఒక బైబిల్ పండితుడికి అయినా సరే ఎక్కడో చోట పొల్లు పోతుంది. ఎవరికి పోదు? అబ్బాదికి పోదు, వాడికి పొల్లు కూడా పోదు. హీ నోస్ ఎవ్రీథింగ్, ప్రతి బిట్టుతో సహా తెలుసు. పొల్లు కూడా పోకుండా ఆ చివరి నుంచి. కానీ ఏం తెలియదు. చాలా మంది రెఫరెన్స్లు మాత్రమే వేసుకుంటారు. ఒక 150 రెఫరెన్స్లు వేసుకుంటారు. వాళ్ళకి తెలిసిన నోట్ చేసుకునే విధానం ఇది. 150 రెఫరెన్స్లు వేసుకున్నందువల్ల నో యూస్. ఒక్క వచనాన్ని మనసులో పెట్టుకొని వివరం ఆత్మ తండ్రి ఆ వాక్యం మీద ఏ వెలుగును ఉదయింపజేసి నీకు అందిస్తున్నారో దాన్ని మనసులో పెట్టుకుంటే ఉపయోగం. వివరం లేని వాక్యం
వివరం లేని వాక్యం ఉపయోగపడదు. వివరం చాలా ముఖ్యం. కనుక ఆ సజీవ యాగ సాన్నిధ్యములో పెండ్లి కుమారుని యొక్క దివ్య లక్షణములన్నిటినీ కూడా ఎలాగున ఆయన దహింప చేసుకున్నారో ఆ దివ్యమైన ప్రత్యక్షతను మనకు అందించడానికి ఒక చిన్న మాటని తన ధ్యానంలో ఉల్లంఘించారు. ఏంటా మాట? ఆ మాట చెప్పి, నా కళ్ళను బట్టి నేను చూడటం లేదు, సూర్యుని యొక్క వెలుగును బట్టి కూడా చూడటం లేదు స్వామి, నీ వెలుగును పొంది ఏమేమో. ఎక్కడ? ఈరోజు కళ్ళు తెరిస్తే కళ్ళను బట్టే చూస్తాం అంతా. ఈరోజు సూర్యుడు లైట్ వస్తే సూర్యుడిని బట్టి చూస్తాం, ఆ చెట్టు ఎక్కడ ఉంది, పొట్ట ఎక్కడ ఉంది అని. కానీ ఏం చేయట్లేదు మనం. వెలుగును పొంది, ఆయన వెలుగును పొందటం అని అంటే ఏమిటయ్యా అంటే, నీ వెలుగు కొరకు ఏం చేయబడుతుంది చెప్పండి? ఆయనలో ఉన్న దివ్య లక్షణం అనేటటువంటి వెలుగే దహించబడుతుంది. కాబట్టి ఆయన జీవాన్ని బట్టి జీవిస్తున్నాం, వెలుగును బట్టి వెలిగించబడుతున్నాం. ఇది సీక్వెన్స్. ఆయన ఆత్మ తండ్రి ఎప్పుడు ఏ అని ఇచ్చి వదిలేస్తాడు. జడ్ వరకు నేర్చుకొని రాయాల్సింది ఎవరు? నువ్వే. ఎందుకు బాటసారి కొరకు 2 ధ్యానారాలు ఇచ్చేశారు పూట కొడవానికి. జాగ్రత్త అని గొంతు మీద కత్తి పెట్టారా? ఎక్కువ తక్కువ చేసావు, అయిపోయింది నీ పని. ఏమనుకుంటున్నావు? 2కి 2గానే ఉంచో, ఎక్కువ అవ్వద్దు తక్కువ అవ్వద్దు. అలా ఏమన్నారు? ఇది ఇంకేమైనాను చూసేసి వస్తాను. ఆయన అంతరంగంలో ఉంది. ఏమని? ఆ 2 ధ్యానాలు అంటే ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన మాత్రమే దీంతోనే సంతృప్తి పడకో, అంతరంగంలో ఇంకా ఉన్నాయే, వాటి దగ్గర కూడా రా. అక్కడి దాకా రా. మరి ముందు ఇక్కడ దాకా రాలేకపోతున్నాం. ఎట్లా? అందుకే ఉదయం ఏదో కొన్ని మాటలు మీతో సరదాగా మాట్లాడినా ఆత్మ తండ్రి కొంచెం అందులో నుంచి ఎంతో కొంత ఎగదట్టే ఆత్మని బిగబట్టే ప్రయత్నం చేస్తే మనకి ఏం ఉపయోగం చెప్పండి? అవునా కదా? బిగబట్టేది ఎవరో? లోకం. ఎగదట్టేది ఎవరు? దేవుని వాక్యం ఎగదడుతూ ఉంటే మానవ నైజం ఏం చేస్తుంది? జాగ్రత్త. ఎగదట్టే పనిలో ఉంటారా, బిగబట్టే పనిలో ఉంటారా? బిగబట్టే పనిలో ఉండదు. చూసారా? ఎగదట్టే పనిలోనే ఉండనివ్వండి. ఎగదట్టాలంటేనో ఇక ఆగుద్దా? ఎగదట్టే సమయంలో అయ్యా కాగదు. ఏందయ్యా ఈ మాటలు? అవునయ్యా, ఈ మన స్థితిని ఆత్మతండ్రి అంతరంగాన్ని మనకు వివరించే మాటలు. ఎగదట్టే పనిలో ఇక ఆగదు. ఎగదట్టే పనిలో ఆయన ఉన్నప్పుడు బిగబట్టే పనిలో ఉంటాడు ఎవరో? రాతి వెళ్ళి ముందు తాళం వేస్తాడు. తాళం వేసిన తర్వాత ఫ్రీజింగ్ పాయింట్లో తీసుకెళ్తాడు. నువ్వేమైనా చెప్పు, నేను విన్నగాక విన్ను, నువ్వేమైనా చెప్పు. ఈ వాక్యాలు ఎంత బాగున్నా నేను మాత్రం ఏం చేయను, అంగీకరించను. ఎందుకు? తాళం వేశాడు. నువ్వు నన్ను అన్నావు కదా, నన్ను బాధ పెట్టావు కదా, ఇక నీ మాట నేను విన్నగాక విన్ను. ఎగదట్టే పనిలో ఆత్మ తండ్రి, బిగబట్టే పనిలో మానవ నైజం. అయ్యో క్షమించయ్యా, ఎందుకయ్యా ఇంతకాలం ఇలా బిగబట్టుకుంటానయ్యా ఆత్మని, ఆత్మోద్రేకాన్ని. ఏమి నా గుండెంతా, నా గిన్నెంతా నిండి పొరిలేదానికే కానీ ఎగదడుతుంది. కానీ ఏం చేస్తున్నాను? కనీసం ఒక చుక్క కూడా లేకుండా బిగబట్టు.
వద్దు, నాకు వద్దు, తాళం వేసుకోను అంతే. నో, కొంచెం అన్నా వదులమ్మా, దూసి నో, ఉదయం చేయను, ఇట్లా కఠినమే. నేను నా గుండె నాలోనే ఉంచుకుంటాను అనుకుంటాను. జాగ్రత్త, అలా ఉంచుకోకండి. కనుక ఎక్కడి నుంచి చెప్పుకుంటున్నాం చెప్పండి? కనుక ఆయన సజీవ యాగ వేదికలోనే ఆయన లక్షణాలన్నీ అలా కాలిపోతూ మనకు కావలసినవన్నీ ఇస్తున్నాయని దావీదు గారు ఆయన ధ్యానంలో ఉన్నారు. కాబట్టి ఏం చేద్దాం? అయ్యా ఈ మర్మమైన ఐక్యతలోనికి తీసుకొని రా అయ్యా, ఈ నవజీవన నివాసమును ఒకసారి చూపించయ్యా. ఈ నవజీవన నివాసంలోనికి ఏమిటి? సాధారణంగా కొత్త పెళ్లి కొడుకుని కొత్త పెళ్లి కూతుర్ని ఏం చేస్తారు? ముడి వేసి కొంగులకి ముడేసి తిప్పుతారు కదా, నడిపిస్తారు కదా. ఇంకా కొన్ని సాంప్రదాయాలు ఇంట్లోనికి తీసుకొని వెళ్తారు కదా. ఆ కొంగుకి ముడి వేయటం ఏమిటది చెప్పండి? మర్మమైన ఐక్యత. మర్మమైన ఐక్యత. ఆ మర్మమైన ఐక్యతతో ఆత్మతండ్రి ఏం చేస్తున్నారు? ఈ నవజీవన నివాసములోనికి. ఎంత నివాసం? పెండ్లి పీలికలైపోయిన దేహంతో పెండ్లి కుమారుని కొరకు అల్లిన గూడు అన్నమాట. ఆ గూడులోనికి వచ్చేస్తే చెప్పండి, పెండ్లి కుమారుడు కోరుకున్నటువంటి ఆ మాటను నెరవేర్చగలం. ఏంటి ఆ మాట? 100 రూపాయలు కాదు, 1000 రూపాయలు. నా డ్యూటీ అయిపోయింది, ఏమైనా చెప్పు, నా ఛార్జింగ్ అయిపోయింది, ఉదయాన్నే చావుకొట్టావు కానీ ఇంకేం కూర్చుంటా నేను వింటాను. మేము విన్నాం. నిజమే, శరీరం బలహీనం. ఏ మాట నెరవేరుతుంది? సనవద్దు, సణిగితే నాకు కోపం. చెప్పే స్పష్టంగా చెప్పాలా. సగం చెప్పేవాళ్ళు అంటే కోపం. నాకు చెప్పకూడదు అట్లా. చెప్తే స్పష్టంగా. ఎందుకని? ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాల. సగం అంతా కూడా నేలలో నుండి కొడిగినట్టు ఉండకూడదు. నేలలో నుంచి కొడిగేది ఎవరు? కేపీ. ఏంటి కేపీ అంటే? కర్ణపిశాచి. చదవండి, వాక్యం చదవండి. ఒక్కొక్క మాట, ఒక్కొక్క పనికి ఒక్కొక్క మాట ఉంది. ఒక్కొక్క నైజానికి ఒక్కొక్క ఇంజెక్షన్ ఉంది. ఎక్కడ? వాక్యంలో. మన నైజంతో మనం చేసే పనులన్నిటికీ సగం మాట్లాడతామే. వద్దు, స్పష్టంగా ఉండాలి. అందుకే పౌలు గారు కూడా చెప్పారు, అయ్యా అది మీటినదేదో, గీసినదేదో, తాకినదేదో డ్రమ్ని ఏం చేయాలా? బాధాలా? గిటార్ తీసుకొచ్చి బాధాలు కాదు, దాన్ని జంటిల్గా మీటినదేదో. ఆ శబ్దము స్పష్టంగా ఉంటే తప్ప ఎవరేం చేశారో ఎలా తెలుస్తుంది అని అన్నారు. మన అంతరంగానికి కూడా అటువంటి క్లారిటీ ఇష్టమైపోతుంది. ఆ క్లారిటీలోనికి రావా? దేనికి? పరిశుద్ధాత్మ తండ్రి యొక్క స్వరానికి. అది గద్దింప, అది హెచ్చరిక, అది ప్రవచనమా, అది నీకు ఆదరణ, అది నీకు బలమా, అది నీకు హితోపదేశమా, అది నీకు సదుపదేశమా? ఆ క్లారిటీలోనికి నువ్వు రాలేకపోతే ఇట్ ఆల్ బికమ్ జస్ట్ నాయిజీగా ఉంటుంది తప్ప నీకు ఒక క్లియర్ కట్ మెసేజ్గా ఉండదు. రైట్, ఇప్పుడు చెప్పండి, ఏమి నెరవేరుతుంది? ఈ మర్మమైన ఐక్యతలో పెండ్లి కుమారుడు తన పీలికలైపోయిన దేహంతో అల్లినటువంటి ఈ యొక్క గూటిలోనికి మర్మమైన ఐక్యతతో కొంగుకి ముడివేసుకొని ఈ నవజీవ నివాసంలోనికి అడుగుపెట్టినప్పుడు ఏం నెరవేరుతుంది? ఒక సంతతి వారు ఆయనను సేవించదురు అని ప్రవచనం నెరవేరుతుంది. ఇది బైబిల్ విషయం వారిది అన్నారు జనకులు. ఎవరా రాకడ సంతతి? సేవించే సంతతి ఎవరు? ఎగిరి వెళ్లే సంతతి ఎవరు? పెండ్లి కుమార్తె సంఘమే. నీవి నవజీవన నివాసంలోనికి వస్తే యూ కెన్ బిగెట్ ద బ్రైడ్ చర్చ్ మెంబర్స్. పెండ్లి కుమార్తె సంఘంలోనికి రాగలిగే వాళ్ళని సంపాదించగలవు. నీ మట్టుకు నువ్వు సిద్ధపడటమే పండగ కాదు, సంపాదించు. అదే ఈ సజీవ యాగ నవజీవన నివాసం నీ నుండి ఆశిస్తూ ఉన్నది. అందుకే మా ఆత్మీయ తండ్రి కూడా చెప్పిన మాట,
నా సంఘంలో రాకడికి ఎగిరెళ్ళేవారు ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ మోర్ అన్నారు. ఇద్దరు ఉంటే చాలా. అయ్యో పరిశుద్ధాత్మ తండ్రి ఎక్కడున్నామయ్యా? ఒక మానవునిగా ఆయన అంతరంగంలో ఉన్నది ఇద్దరు, భావనాత్మక నీ అంతరంగంలో ఉన్నది ఒక సంతతి. అగ్నిని జనకులు అందుకున్నారు కాబట్టి ఈ రోజున మనమంతా కూడా పెండ్లి కుమార్తె సంతతిలోనికి ఏమ్మా ఎక్కడున్నాము? ఇక్కడికి రాబోయే ముందు ఎక్కడున్నామో తెలుసా? ఎలా ఉన్నామో తెలుసా? అడ్రస్ ఉందా మనకు? అసలు ఏమీ లేదు. కానీ ఆ పరిశుద్ధాత్మ తండ్రి గారి అంతరంగమే ఈ సజీవ యాగ వేదికలో కాలిపోయి ఏం చేసింది చెప్పండి? మనకు కావలసినటువంటి మార్గాన్ని సరళం చేసినందువల్ల ఈరోజు చెప్పండి ఈ మర్మమైన ఐక్యత అయినా, ఈ బోధలైనా, ఈ ప్రత్యక్షతలైనా మనమే అందుకుంటున్నాం. సరే, అందును బట్టి ప్రభువును స్తుతించండి. ప్రియమైన వారులారా, ఈ ప్రవచనం నాలో కూడా నెరవేర్చయ్యా. ఏ ప్రవచనం? ఆయనను సేవించరు. ఆ సేవించిన వారు ఏం చేస్తారట? ఆయన దీని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేయరు. పుట్టబోయేవారు, పుట్టిన వారికే చెప్పలేక ఏడుస్తున్నాం, కళ్ళ ముందు ఉండే వారికే చెప్పలేకపోతున్నాం. ఏమిటి? కళ్ళ ముందు ఉన్న వారికే, కనబడే వారికే, కలిసి తిరిగే వారికే చెప్పలేకపోతున్నాం. ఆ సంతతి వారు ఏం చేస్తారట? ఎవరికి అర్థం కావట్లేదు. పుట్టబోయే వారికంటే, మీరు పుట్టబోయే వారికి కాదు, అపార్థం చేసుకోమాకండి. తర్వాత తరంలో పుట్టబోయే వారికి అని అర్థం. పుట్టబోయే వారికంటే మాకేం పుడతారు అని అనుకునేది. పుట్టబోయే వారికంటే తర్వాత తరంలో పుట్టే వారికి అని అర్థం అన్నమాట, మీకు కాదు. ఇప్పుడు చదవండి 22వ కీర్తన చివరి వచనాల్లో ఉన్న ఆ భాగాన్ని చదవండి. 22వ కీర్తన 30వ వచనం. వెరీ గుడ్. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. అయ్యో పరిశుద్ధాత్మ తండ్రి పుట్టబోయే ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటే కళ్ళ ముందు ఉన్న వారికే నేను చెప్పలేకపోతున్నానే, ఎట్లాగయ్యా? కాబట్టే ఏం కావాలి అయ్యా? ఏం కావాలి? పుట్టబోయే ప్రజలకి తెలియజేయాలి. అయ్యా, ఈ నవజీవన నివాసం కావాలి. ఈ నవజీవన నివాసంలో ఈ సజీవ యాగ వేదిక పైన ఈ నవజీవన నివాసం అనే ఊరిలో వాక్యంలో ఉంది, నేను హంసలాగా కలకాలం బ్రతుకుతానని. నువ్వు కలకాలం బ్రతుకుతావు, నువ్వు కలకాలం బ్రతుకుతావు. ఎందుకు? నువ్వు బ్రతికితే కదా రాబోయే తరానికి చెప్పేది. నువ్వు బ్రతికితే కదా పుట్టబోయే తరానికి తెలియజేసేది. కాబట్టి నువ్వు బ్రతికే ఉంటావు. అమ్మా, జనకులన్న మాట, ప్రభు మీకే బైబిల్ మిషన్ ఎందుకు బయలుపరిచారనుకుంటున్నారు అని అడిగారు ఒకరు. మీరు మెతూషల గారిని పిలిచి అడగండి అని అన్నారు. ఎవరు మెతూషల గారు? ఎవరో తెలవండి. మెతూషల ఎక్కడ, ఏ ఊర్లో ఉన్నాడు పట్టండి. ఇప్పుడు ఈ ఊర్లో పెట్టుకున్న మెతూషల గారు కాదు. ప్రభు ఇచ్చిన జీవిత కాలంలో అత్యధికమైన సంవత్సరములు బ్రతికినటువంటి వారు భూమి మీద మెతూషల. ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 969. ఇవన్నీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలా? రేపు పరీక్ష ఉంది నాకు, అది ముఖ్యం కాదు, ఇదే ముఖ్యం. 969. ఏం బాబు? సండే స్కూల్ బాబు. The most brilliant student in those days in the Sunday school is Danny. ఒక ఆయన బంటి. వెరీ బ్రిలియంట్ చిల్డ్రన్. ఏమి ఎన్ని సంవత్సరాలు? ఏందయ్యా
నా పేరెత్తేసరికి ఆగిపోయింది అయ్యా 969 మిమ్మల్ని ప్రేమతోనే పలకరించేది. వాక్యం మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ అందరినీ గుచ్చి తట్టి లేపి అందరి అంతరంగాల్ని కాస్త పరామర్శించి చేసేది ఎందుకు అని అంటే కొంచెం నిలబడాలని. కాబట్టి జనకులు అన్న మాట ఏంటో దాని భావం ప్రార్థన చేసి కనుక్కోండి. ప్రభువు మీకు బైబిల్ మిషన్ మీకు మాత్రమే ఎందుకు బయలుపరిచారని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటి? ఇంకా అర్థం కాదు దాని జవాబు. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, ఈ నవజీవన నివాసంలోకి వస్తే నువ్వు నీ కాలంలో బ్రతకడం మాత్రమే కాదు, రాబోయే తరానికి ఉండటం మాత్రమే కాదు, ఎంతమంది పుట్టబోతారో పుట్టబోయేటటువంటి వారందరికీ కూడా ఏం చేయగలవు? నీవు ఆయన దీని చేసినని నీవు ప్రచురము చేయగలవు, ఆయన నీతిని ప్రచురం చేయగలవు. అదే ఈ సజీవయాగ సహజీవనములో ఉన్న సంపూర్ణమైన సౌభాగ్యం. ఏమ్మా అర్థమైందా ప్రియా? అర్థమైందా? మళ్ళీ విను. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే ఏదైనా అనేకమైన వాటి కొరకు ఏం చేస్తాం? మనం తలకిందులు అవుతాం. ఇంకా చెప్పాలంటే తలకిందులుగా తపస్సు చేస్తాం. మన మానవాళి పరీక్షలు పాస్ అవటం కొరకైనా, కోరిన ఉద్యోగం రావటం కొరకైనా ఏం చేస్తాం? ఎంతో ఎఫోర్ట్ పెడతాం మనం. కొద్దిగా వీటి మీద కనీసం ఒక్క దినం మరలా ఏమ్మా సన్నిధి స్నేహ మరలా వింటే, మరలా ఒక్క ఏంటి రోజు చెప్పిన మాటలు నాకు అన్ని పూర్తిగా అర్థం కాలేదు, కొంత అర్థమయ్యే అర్థం కానట్లు ఉన్నాయి కదా అని మరలా ధ్యానం చేసి వింటే, మనస్సు పెట్టి వింటే మనకి ఎంతో మహిమ కలుగుతుంది. మీకైనా నాకైనా. ఇదేదో నేను చెప్పానంత మాత్రాన్ని నేనేం పరిపూర్ణుడి కాదు. ఎందుకని చెప్పేది పరిశుద్ధాత్మ తండ్రి, మనిషి కాదు, మానవ జ్ఞానం కాదు. కాబట్టి నేను కూడా మానవ జ్ఞానంతో మనిషిగా ఏం చేయాలి? పరిశుద్ధాత్మ తండ్రి ప్రత్యక్షతని మరలా మానవ స్థితిలోనికి నేను నెమరు వేసుకోవాలి. అందుకే మీకు చెప్పేవన్నీ మరలా జ్ఞాపకం చేసుకోవటాన్ని బట్టి ఆత్మ తండ్రి ఏం చేస్తారు? తిరిగి చెప్పేటట్టు చేస్తారు. అదే కదా, తిరిగి చెప్పేటట్టుగా అలా జ్ఞాపకం చేసుకోబట్టే చెప్పండి, ఎగదంటే ఆత్మను చూపించారు, దిగబట్టే నైజాన్ని చూపించారు. ఇదేం దిగబడుతుంది? ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మాటలు నిత్యం స్మరణకు తెచ్చుకుంటూ ఉంటాను. నా మానవ స్థితిని బట్టి నేను నేర్చుకోవాలి. లేకపోతే ఏముంటుంది నాకు? చెప్పండి, తెడ్డుకులాగే ఉంటాను. తెడ్డు అన్నీ తిప్పుద్ది, కానీ ఏం చేయదు? ఒక్కదాని రుచి కూడా ఎరగదు. అంటే ఎన్ని రకాలైన వంటలు వండుతుంది. ఏమిటి తెడ్డు? కలగూర అంటావా, సాంబార్ అంటావా, ఏం చేయమన్నా తిప్పుతా, నీకు రుచికరమైనటువంటి వంటకం తయారు చేసి పెడతా. అమ్మా తెడ్డు, ఈరోజు టేస్ట్ చేసావంటే టేస్ట్ చేయాల్సిన పని ఇదేనబ్బాయి, వండి పెడతాం నాది. చాలామంది అంటారు వండేటప్పుడు నేను తిన్న అసలు మానవ నచ్చతో అసలు అమ్మ ఏంటి ఎట్లా, నాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి అదనమాట. ఏమిటి తెడ్డు సార్ వద్దు. అలా తెడ్డు అంటే అర్థం ఏంటంటే గెత్తి అని అర్థం అన్నమాట. పెద్దదాన్ని తెడ్డు అంటారు. పెద్ద వంటకాలు ఉపయోగించేదాన్ని తెడ్డు అంటారు, ఇంట్లో ఉపయోగించేదాన్ని గెత్తి అని. కాబట్టి అందరం ఏం చేద్దాం? మరలా నెమరు వేసుకొని ఈ ఒక్క మాట అయితే గుర్తుపెట్టుకోండి. అయ్యా, వెంబడించడానికి అందరూ వెంబడిస్తారు, కానీ అంటి వెంబడించే వారే నీ పక్షాన ఉన్న గుంపులో నుండి నీతో కలిసి సమకూర్చే గుంపులోనికి వస్తారు. నీతో కలిసి సమకూర్చే గుంపులోనికి వచ్చిన వారే చెప్పండి ఈ సజీవ యాగ వేదిక మీద నివాసములో నుండి నవజీవన నివాసంలోకి వస్తారయ్యా. ఆ నవజీవన నివాసం పేరే గూడు. ఆ గూట్లో ఉన్నప్పుడు గూట్లోనికి వెళ్ళటానికి ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ తండ్రి మర్మమైన ఐక్యతనిచ్చి కొమ్ముకి ముడివేసి ఏం చేస్తారు? అడుగు పెట్టిస్తారు. ఇక అడుగు పెట్టించిన తర్వాత చెప్పండి ఇంకేమున్నది? ఆ ప్రవచనం నెరవేరుతుంది. అదే ఏమిటి?
ఆయనతో కలిసి సమకూర్చడం అంటే ఆ రాకడ సంతతిని సంపాదించటం. సంపాదించిన వారికి ఏం చేయాలి? సేవించే సంతతికి ఏం చేయాలి? నువ్వు ఆయన దీన్ని చేశానని ఆ క్రమమే 78వ కీర్తనలో ఉన్నది. ఇప్పుడు నేను చెప్పిన క్రమం ఊరికి అయిపోయిందిలేండి. నా పాఠం జోలికి ఏం వెళ్తున్నా, అయిపోయింది. 78వ కీర్తన మొదటి నుంచి చదవండి. కొన్ని వచనాలు చదివితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటలు 2వ వచనం నుండి చదవండి. మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. ఎవరి పిల్లలకి? పుట్టిన పిల్లలకి మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను, వాటిని వారి పిల్లలకు దాచకుండా మేము చెప్పేదము. ఎంత అంటే కొంచెం చాంతాడు ఎంత పెద్దదుందో చూడండి. ఏ సంతతి ఇదంతా? ఈ సజీవ యాగ సహజీవనమును ప్రేమించి పెండ్లి కుమారునితో కలిసి సమకూర్చినప్పుడు ఆయనను సేవించేటటువంటి సంతతి యొక్క వరుసంత కూడా ఇక్కడ ఉన్నది. అంతవరకు కూడా ఏం చేస్తూనే ఉండాలి నీవు? ఈ సజీవ యాగ నవజీవన నివాసములోని మర్మమైన ఐక్యతను అంతకంతకి వృద్ధి చేసుకుంటూనే ఉండాలి, పెంచుకుంటూ ఉంటే నువ్వు ఈ సహవాసం వృద్ధి అవుతూ ఉంటేనో, సహజీవనం వృద్ధి అవుతూ ఉంటేనో, ఇక్కడ క్రింద ఉండేటటువంటి తరములకు వివరించే పని నీ లైఫ్ స్పాన్ వృద్ధి అవుతూ ఉంది, నీ పొడుగు అవుతూ ఉంటుంది. అది సహవాసం పెరిగిందా చెప్పండి, జీవము పెరుగుతుంది. అంతే. సరే, పరిశుద్ధాత్మ తండ్రి ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి మన శరీర ప్రాణాత్మలలో సజీవ యాగ వేదిక పైన సజీవ దహనమైన పెండ్లి కుమారునితో కలిసి మర్మమైన ఐక్యతలోనికి నవజీవన నివాసము ఆయన సిద్ధపరిచిన గూటిలోనికి రాగలిగిన మహాధన్యతను మనకెల్లరికి అనుగ్రహించుగాక. ఆమేన్. పెళ్లి కుమారుడు మీకు వందనములు. మానవ నైజముతో దిగబట్టే మానవ నైజముతో మేము మానవ స్థితిలో బంధించబడిన మూయబడిన వారమైనప్పటికీ అయ్యా ఇదిగో దేవుని ఆత్మ మమ్ములను బలవంతము చేయుచున్నది, దేవుని ప్రేమ మమ్ములను బలవంతం చేయుచున్నదని అయ్యా ఎగదట్టేటటువంటి ఆత్మగా నీవుండి ఈ మంటి ఘటములను ఈ మానవ మాతృలను ప్రేమించి ఈ సజీవ యాగ సాన్నిధ్యములోని నవ జీవన నివాసములో నుండి నీ మర్మమైన బోధను మాకు వినిపించిన ప్రాణప్రియుడ, తినిపించిన పెండ్లి కుమారుడా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. కనికరించి కాపాడి మానవ స్థితిగతులన్నిటినీ నీ మహిమ సారూప్యములోనికి సంపూర్ణతలోనికి తోడుకొని వెళ్ళుము. యేసు నామమున సమర్పించున్నాము.